ఒక అమ్మాయి ఇద్దరు అన్నదమ్ములని పెళ్లి చేసుకోవడం మనందరికీ వింతగా కనిపిస్తుంది. ఇవాళ మీరు 'ఆంధ్రజ్యోతి' లాంటి పేపర్లు కనుక చూస్తే అందులో హిమాచల్ ప్రదేశ్‌కి చెందిన హట్టి అనే ఒక తెగకు చెందిన ఒక అమ్మాయి ఇద్దరు అన్నదమ్ములని పెళ్లి చేసుకోవడం అనేది ఒక వార్త. అది వాళ్ళకి సంప్రదాయం. మనకి చాలా వింతగా అనిపిస్తుంది. నిజానికి మన సమాజంలో అత్యంత ప్రాచీన కాలం నుంచి కూడా ఒక అమ్మాయి ఎక్కువ మంది భర్తల్ని లేదా ఒక అబ్బాయి ఎక్కువ మంది భార్యల్ని కలిగి ఉండడము అనేది భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా అనేక సంప్రదాయాల్లో ఉంది. కాలక్రమంలో మారుతూ వస్తాయి. విచిత్రం ఏంటంటే పిన్నిని పెళ్లి చేసుకోవడం అనే సంప్రదాయం, అత్తగారిని పెళ్లి చేసుకోవడం అనే సంప్రదాయము, సొంత చెల్లినో అక్కనో అన్నయ్యనో తమ్ముడినో పెళ్లి చేసుకోవడం అనే సంప్రదాయాలు కూడా మనకి క్లియోపాత్రా లాంటి చరిత్ర మొదలుకొని ఇవాల్టి వరకు కూడా ఉన్నాయి. అంటే ఇవన్నీ మన కళ్ళతోటి చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే చాలా వింతగా అనిపిస్తుంది. మహాభారతంలో ద్రౌపది 5గురు అన్నదమ్ములను పెళ్లి చేసుకోవడం అనే బహుభర్తృత్వాన్ని పోలియాండ్రీని మనం చూసినా, 8 మంది భార్యల్ని కలిగిన కృష్ణుణ్ణి చూసినా, ఇలాంటివన్నీ ఒకసారి పురాణాల్లోంచి భారతదేశంలోని వివిధ తెగల్లో, ప్రాంతాలలో, కులాలలో, మతాలలో ఉన్న వాటిని చూసినా ఎప్పుడూ కూడా మన కళ్ళలో చూడకూడదు, తప్పుగా చూడకూడదు, తక్కువగా చూడకూడదు. ఆ మాటకొస్తే ఇవాళ ఎవరైనా ఒక వ్యక్తి కనుక పురుషుడు ఇద్దరు స్త్రీలని అక్కా చెల్లెళ్ళనే పెళ్లి చేసుకుంటే మనం పెద్దగా దాన్ని క్రియేట్ చేయం సీన్. ఎందుకంటే మంది పురుష అహంకార వ్యవస్థలోంచి మామూలే అని. కానీ నిజానికి ఆంథ్రోపాలజీ మీద పుస్తకం, ఇంత లావు పుస్తకం రాసిన వ్యక్తిగా, ఆంథ్రోపాలజీని చదువుకున్న వ్యక్తిగా చెప్తున్నాను. భారతదేశంలో వివిధ తెగల్లో, కులాల్లో అమ్మను నాన్నను తప్ప మిగతా బంధువర్గాలలో పిన్నిని, అత్తను, మేనమామను, బాబయ్యను, పెదనాన్నను, అన్నయ్యను, తమ్ముణ్ణి, అబ్బో ఒకే స్త్రీ ఇద్దరు అన్నదమ్ముల్ని లేదా ఒక పురుషుడు ఇద్దరు అక్క చెల్లెళ్ళని ఇలా వివిధ రకాలుగా పెళ్లి చేసుకోవడం అనే సంప్రదాయం మాత్రం వివిధ మత ఆచారాల్లో ఉంది. అవి తప్ప ఒప్ప అనే జడ్జిమెంట్ మనం ఇవ్వకూడదు. కానీ ఆధునిక హిందూ మ్యారేజ్ యాక్ట్ లాంటివి లేదా మ్యారేజ్ సంబంధించిన ఆధునిక చట్టాలు మాత్రం వీటిలో కొన్నింటిని నిషేధించడం లాంటివి చేస్తూ ఉంటాయి. ఏది ఏమైనా ఆంథ్రోపాలజీ చదివినా, సోషియాలజీ చదివినా సమాజం ఎంత వివిధ విధాలుగా ఉందో తెలుసుకోవచ్చు.